దేవుని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును శ్రీరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మనం మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన సంరక్షణలో, ఆయన కాపుదల్లో మనం లేకపోతే, ఆయన మనకు భద్రతను ఇవ్వకపోతే మనం ఎక్కడ ఉంటాము? మన తెలివి చేత, మన జ్ఞానం చేత, మన కాపుదల లేదా సంరక్షణ, భద్రత ఉన్నదని మనం అనుకుంటే అది వెర్రితనం అవుతుంది. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ఆరోగ్యం కలగచేయకపోతే మనకు ఆరోగ్యం ఉండదు. మనకి ఆయన సమాధానం ఇవ్వకపోతే మనకి నెమ్మది ఉండదు. ఆయనే మనకు దీర్ఘాయుషు దీవెనలు ఇచ్చి మనల్ని ఆశీర్వదించి ఈ లోకంలో మనల్ని నిలబెట్టాడు. ఎందుకంటే తన కొరకు జీవించాలని, తన మాట చొప్పున మనం జీవించాలని ఆయన మనల్ని నిలబెట్టినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని పొందుకోవాలని, ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడని, ఆ క్షేమానికి మనం అర్హులం కావాలని ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. తల్లి కన్నా తండ్రి కన్నా కూడా ఎక్కువగా ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఎప్పుడూ ప్రేమించరు ఆ రీతిగా. మనం అనుకుంటాం, నన్ను ప్రేమించేవారు చాలా మంది ఉన్నారు అనుకుంటాం. కానీ ఆ ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ఇది ఏ ప్రేమ అయినప్పటికీ కూడా అది అశాశ్వతమైనటువంటిది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక విడువక మన పట్ల కృప చూపుతున్నాడు. అవును, మన కొరకు త్యాగం చేసేటువంటి వారు ఎవరు లేరు, కానీ ఆయన మాత్రమే మన కొరకు త్యాగం చేశాడు. మనం ఆలోచించుకుంటే ఎవరు త్యాగం చేస్తారు నా ప్రియమైన వద్దరా? అలాగే ఆయన మాట్లాడితే, ఆయన మాటను మనం వింటే మరి మనం బ్రతుకుతాం. ఆయన మాట వింటే మనకు సమాధానం. ఆయన మాట మనం వింటే మనకి నెమ్మది. ఆయన మాటను మనం వింటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మాటను మనం వింటే మనకు ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి ఆ మాటలో ఉన్న శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి అద్భుతం, ఆశ్చర్యం మనం పొందుకోగలుగుతాం. మనకి ఎంతో మంది మాటలు చెప్తారు. మనం స్నేహితుల మాటకు విలువిస్తాం, తల్లిదండ్రుల మాటకు విలువిస్తాం, కుటుంబాల్లో భర్తల మాటకు విలువిస్తాం. ఎవరో చెప్పే మాటకు విలువివ్వద్దు, కానీ దేవుడు నీతో నాతో మాట్లాడితే, ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయన మాట మనం వింటే అప్పుడు మనకి ఘనత కలుగుతుంది. అవును, నా ప్రియమైన వాళ్ళరా, ఆయనే మనల్ని ఆయన వల్లనే మనకి ఘనత కలుగుతుంది. ఈ లోకంలో ఎవరి వల్ల మనకు ఘనత కలగదు. మొదటి సమయాలు 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, బలులు అర్పించుట కంటే నా మాట వింట శ్రేష్టము అంటుంది దేవుని యొక్క వాక్యం. ఎన్నో వచనాలు అంటే నా ప్రియమైన వాళ్ళరా, 22వ వచనం. అయితే ఆయన మాట వినటం శ్రేష్టం. 23వ వచనంలో చూడండి, ఆ బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మనం ఎన్నో చేయొచ్చు, గొప్ప ప్రార్థన చేయొచ్చు, దేవుని పరిచర్యకి వాళ్ళంతా డబ్బు ఇవ్వచ్చు, మన శరీరాన్ని కూడా పరిచర్యలో నలగొట్టుకోవచ్చు. అలాగే మనం అన్ని కూడా
పాటలు పాడొచ్చు. మనకిచ్చిన తలాంతులన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది అంటే ఆయన మాట వినుట. ఆయన మాటను మనం వినాలి. మనతో ఒక మాట మాట్లాడాడు అంటే, ఆ మాట గనుక మనం వినకపోతే మన జీవితంలో మనం జయాన్ని సంపాదించుకోలేం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మాట వినటం శ్రేష్టం. ఆ మాట వింటే మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది ఆ మాట అంటే, నిత్య జీవానికి నడిపిస్తుంది. నిత్య జీవంలో మనం ప్రవేశించటానికి నడిపిస్తది. కనుక ఆయన మాట వినటం శ్రేష్టం అంటుంది దేవుని యొక్క వాక్యం. నిత్య జీవానికి నడిపించటమే కాకుండా, ఆ పరలోక రాజ్యంలో మనకి ప్రవేశాన్ని కలుగజేస్తది. ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా ఎవరైనా దేవుని మాటని వినాలి. దేవుని కొరకు జీవించాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు అది మిక్కిలి శ్రేష్టము అంటుంది. మనల్ని ఆ మంచి దేశానికి కూడా నడిపించేటువంటి మాటగా ఉంటుంది. మనకు తెలిసినటువంటి విషయమే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి విషయమే నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయింది. అక్కడికి యేసు ప్రభువు వచ్చారు. ఆ తల్లి మరియ కూడా వచ్చింది. వారు వెళ్లి తల్లి మరియ దగ్గర ద్రాక్షారసం అయిపోయిందని చెప్పారు. ఆమె కుమారుని దగ్గరికి వెళ్తది. ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్ అమ్మ నాతో నీకేం పని అంటాడు. అని చెప్పి, నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు. అప్పుడు ఆమెమి చెప్తారు, ఆయన చెప్పినది మీతో చెప్పినది చేయుడి అని చెప్తారు. అయితే యేసు ప్రభువు ఏం చెప్పాడు? మరి బానల నిండా నీరు నింపమన్నాడు. వారు బానల నిండా నీరు నింపారు. ముంచి పొయ్యమన్నాడు. ఇదేంటి? ద్రాక్షారసం అయిపోతే బానల నిండా నీరు నింపమన్నాడేంటి? ఆ నీటిని ముంచి పొయ్యమని చెప్తాడేంటి? నీరు పోస్తామా? అని మనం అయితే అనేకమైనటువంటి మాటలు మాట్లాడుకుంటాం. కానీ వారేం చేశారంటే మారు మాట్లాడకుండా ఆయన మాటను గైకొన్నారు. ఆయన మాటను విన్నారు. ఆయన మాటను విన్నారు కనుక ఆయన మాట వినటం శ్రేష్టం అని చెప్పి అక్కడ దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆ శ్రేష్టం అంటే ఆ దానిలో ఉన్న గొప్పతనాన్ని, దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, దానిలో ఉన్నటువంటి మహిమైశ్వర్యాన్ని వారు పొందుకోగలిగారు. అలా అలా మా ఎదురు మాట్లాడకుండా ఆ నీటిని నింపారు. అది ముంచి పొయ్యమన్నప్పుడు ద్రాక్షారసంగా మారిపోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మాట వింటే మరి మన జీవితాల్లో ఎన్నో మారా అనుభవాలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ మారా వాళ్ళు, ఆ చిక్కుముడులు, ఆ సమస్యలు, ఆ శోధనలు మన బ్రతుకులో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతిదీ కూడా మధురంగా మార్చబడ్డది. ఆ ద్రాక్షారసంలాగా ఆ నీరు ఎలా మార్చబడిందో ఆయన మాట విని వారు ఆ బానల నిండా నీరు నింపినప్పుడు కనుక మనం ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వరంగా ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూచి ఆయన మాట కొరకు మనం కనిపెట్టుకునే వరంగా ఉండాలి. మనం ఏమంటాం మన పిల్లల్ని గాని, మరి మనకున్నటువంటి ఒక్కొక్కసారి పెద్దవాళ్ళని గాని, నేను చెప్పిన మాట నువ్వు వినవు ఎందుకని? వింటే అది నీకెంత ఆరోగ్యమో, వింటే అది నీకెంత నెమ్మదిని కలుగచేస్తదో, నా మాట విను, నేను చెప్పినట్టు విను. నీకన్నీ కూడా మరి అన్ని సమస్యలు కూడా తీరుతాయి అని బిడ్డలతో మనం చెప్తాం. అలాగే
ఆయన రక్తంతో కడగబడినటువంటి మనం, మన కొరకు ఆయన రక్తాన్ని సిలువలో ఒలికించినటువంటి యేసయ్య తన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసుకొని, తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నటువంటి యేసయ్య నా బిడ్డలు మీరు, మీరు నా మాట వినటం శ్రేష్టం అని చెప్పి, ఆ మాట వినమని చెప్తూ ఉన్నాడు. ఆ మాట మనల్ని ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తది. వింటే ఆ మాట మనల్ని శ్రేష్టమైనటువంటి దాన్ని మనకి ఇస్తది. ఆ శ్రేష్టమైనటువంటిది ఏది అంటే, ఆ మాట వింటే శ్రేష్టమైనటువంటి దేశంలోకి మనం వెళ్తాం. ఆ కనాను దేశంలోకి మనం వెళ్తాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆ మాటని వినాలి. మన మన యొక్క చేదు అనుభవాలన్నీ కూడా అలాగా తీపి అనుభవాలుగా మార్చబడతాయి. మన బిడ్డల విషయంలో కానీ, మన కుటుంబం విషయంలో కానీ, మరి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మాట వింటే ఆ అసమాధాన పరిస్థితులు కూడా సమాధానకరంగా మార్చబడతాయి. మన బిడ్డల భవిష్యత్తులు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి నా ప్రియమైన వాళ్ళరా. మనకు మంచి జ్ఞానాన్నిచ్చి, ఆ మాట పరలోకపు జ్ఞానాన్నిచ్చి నడిపిస్తది. ఆ పరలోకపు జ్ఞానం ద్వారా మన కుటుంబాల్ని కట్టుకోగలుగుతాం నా ప్రియమైన వాళ్ళరా. కుటుంబాల్ని ఇంకా కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని చూచి ఆయన వేదన పడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే ఇంకొకటిగా మనం చూసినట్లయితే పేతురునంటాడు, కుడి వైపుకు వెళ్ళి వల వేయమంటాడు. అక్కడ పేతురు ఏం చెప్తాడు యేసు ప్రభుతో, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకొక్క చేప కూడా దొరకలేదు అంటాడు. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి మాటను విని, ఆ కుడి వైపున వలను వేసినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, విస్తారమైనటువంటి చేపలు వల పిగిలిపోనంతగా వలలో పడ్డాయి. అవును. అయితే ఇక్కడ ఏం చేశాడు పేతురు? ఆయన మాట విని మనం కూడా చాలా ప్రయాసపడతాం. ఆయన రాత్రంతా ప్రయాసపడ్డానన్నాడు. అలాగే మనం ఎంతో పడి, ఇంక నేను ఈ ప్రయాస పడలేను. ఇక నాకు ఈ సమస్యల గురించి నాకు విడుదల లేదా? ఈ పరిస్థితిని గురించి నాకు విడుదల లేదా? లేదు అని ఆయాసపడుతున్నటువంటి సందర్భాల్లో ఆయన ఒక మాట మాట్లాడేస్తాడు. అక్కడ పేతురు అలా ప్రయాసపడి పడ్డాను గాని నాకు ఫలితం ఏమీ కనపడలేదు అని చెప్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభు పేతురుతో ఒక మాట చెప్పాడు. కుడివైపున వల వేయమన్నాడు. అలాగే నువ్వు నేను ప్రయాసపడి ఎంతో భారంతో, ఎంతో మరి సమాధానం లేనటువంటి స్థితితో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. నిజంగా నా ప్రియమైన వాళ్ళరా, ఏ ఒక్కరికైనా కూడా, ఏ ఒక్కరమైనా కూడా, ఏ కుటుంబంలోనైనా కూడా చాలా ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసని మరి ఆయన కొట్టివేయటానికి ఆయన ఒక మాట మాట్లాడితే, ఆ మాటను మనం వింటే మిగుల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అక్కడ వల పిగిలిపోయినంతగా చేపలు పడ్డాయి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏం కనిపించింది? మరి ఆశీర్వాదం కనిపించింది. అవును. అట్లాగే మనం కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటాం కానీ, ఆయన మాట వినుట శ్రేష్టము అనేటువంటిది మన మనసులోకొచ్చినా, లేకపోతే మనం గ్రహించినా, మనకది ఎలా కనపడుతుందంటే, ఆయన మాట వినుట శ్రేష్టమంట. మనం ఆయన మాట విని చూద్దాం అనేటువంటి మాట అనేటువంటి దాన్ని కొరకు మనం ప్రయాసపడం కానీ, మన తెలివితో, మన జ్ఞానంతో ప్రయాసపడుతూ ఉంటాం. మన ప్రయాస వ్యర్థమైన ప్రయాస. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయన మాట వింటే అది మిక్కిలి శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. ఆయన మాట వింటే మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాము. ఆయన మాట వింటే మెలకువ కలిగి ప్రార్థన చేస్తాము. ఆయన మాట వినటం
శ్రేష్టమైనది అంటున్నాడు. ఆయన మాటను వింటే ఏ సమస్యకైనా మనకి జవాబు దొరుకుతుంది. ఆయన మాటను వింటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రతి పరిస్థితి నుంచి కూడా విడుదల కలుగుతుంది. మన బ్రతుకుల్లో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి దానికి కూడా జవాబు దొరుకుతుంది. అవును. ఆయన మాటను వింటే ఎర్ర సముద్రాలను దాటగలుగుతాం. ఎర్ర సముద్రాల లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం మనం దాటగలుగుతాం నా ప్రియమైన వాళ్ళరా. ఆయన మాటను వింటే ఎరుకోలు కూలిపోతాయి. అవును నా ప్రియమైన వాళ్ళరా. నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీరు మీకు కావాల్సిన సమస్తాన్ని, మీ దేహానికి వస్త్రం, మీకు ఆహారం కావాలని నాకు తెలీదా అంటాడు. మన ప్రాణానికి ఆహారం, దేహానికి వస్త్రం. కనుక అవన్నీ కూడా సమకూర్చేటువంటి వాడు ఆయనే కదా! మనం ఏం చేస్తున్నాం? ఆయన మాటను విందామని ఆసక్తి కలిగి, ఆశ కలిగి ఆయన మాట కొరకు కనిపెట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన మాట వింటే శ్రేష్టం అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. నేను ఎన్ని చేసినా, ఏది చేసినా అది ఏది కూడా పనికిరాదు, కానీ ఆయన మాట వింటేనే నాకు మేలు జరుగుతుంది. ఆయన మాట వింటే నేను కీడు నుంచి విడిపించబడతాను, తప్పించబడతాను. విన్న వాక్యాన్ని, ఆయన మాట్లాడినటువంటి మాటను మనం వృధాగా విడిచిపెట్టేస్తాం. అది మన మనస్సులో పెట్టుకోలేని స్థితిలో ఉంటాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక ఆయన మాట వింటే మనకు శాశ్వత రాజ్యంలో చోటు దొరుకుతుంది. ఆయన మాట వింటే ఆ పరమ కాణాల్లో ఉంటాము. ఆయన మాటను వింటే ఆ పెళ్లి కుమారుడు మధ్యాకర్షణకు వచ్చినప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, మనం వధువు సంఘంగా సిద్ధపడి ఎత్తబడతాం. అవును. ఆయన ఎప్పుడో వస్తాడులే, ఆయన ఎప్పుడో వస్తున్నాడులే అని ఎప్పటినుంచో చెప్తున్నాడులే అని నిర్లక్ష్యంగా ఉండక, ఆయన మాట వింటే శ్రేష్టం అంటున్నాడు కనుక, ఆ మాటను వింటే శ్రేష్టమైనటువంటి కార్యాలు మన బ్రతుకులో జరుగుతాయి. శ్రేష్టమైనటువంటి దీవెనలు మనం అనుభవిస్తాం. శ్రేష్టమైనటువంటి అభివృద్ధిని మనం పొందుకుంటాం. ఆ శ్రేష్టమైనటువంటి వాటిని మనం పొందుకోగలుగుతాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక అక్కడేమో నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. మన బ్రతుకు మారగా ఉన్న మన బ్రతుకు మధురంగా మార్చబడుతుంది. అలాగే ఆ చేపలు వల పిగిలిపోయినంతగా పడ్డాయి. అలాగే నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎంత ప్రయాసపడినా ఆయన మాటను వినకుండా ప్రయాసపడితే మనం ఏది పొందుకోలేము. పేతురు ఆయన మాట విని కుడివైపున వల వేశాడు కనుక విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. అవును. అలాగే మనం కూడా ఆయన మాటను విందాం. నీతో నాతో మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రకారం జీవించాలని మన పట్టుదల ఉండాలి. ఆయన మాట ప్రకారం నడవాలని మనకి ఒక గురి, గమ్యం ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా. మనమే కాకుండా మన కుటుంబాలు కూడా ఆ రీతిగా, మన బిడ్డలు కూడా ఆ రీతిగా నడవాలని చెప్పి మనం కోరుకోవాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా. నేడో రేపో యేసు ప్రభువు మధ్య ఆకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, ప్రభువా నీ మాట విని నేను నా జీవితాన్ని సరిచేసుకుంటే, నా బ్రతుకుని నేను దిద్దుకుంటే, నా హృదయాన్ని నేను పరిశుద్ధపరుచుకుంటే, నీ కొరకు నేను నిలబడతాను యేసయ్యా. నీ కొరకు ఎదురు చూస్తాను. నీ కొరకు ఎదురు చూచువారు ధన్యులన్నావు ప్రభువా. అవును నాయనా, నన్ను సిద్ధపరచు. నీ మాట ప్రకారంగా, నీ మాట విని జీవించేటువంటి దానిగా నన్ను చెయ్యి ప్రభువా అని చెప్పి మనం అందరం కూడా అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక అట్టి మాట మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేస్తుందని, ఆ గొప్ప మాటను వింటే మన బ్రతుకు మరి మధురంగా మార్చబడుతుందని, అట్టి మాటను వింటే మనం శ్రేష్టమైనటువంటి దేశంలోకి వెళ్తామని, అట్టి మాటను వింటే మనం శ్రేష్టమైనటువంటి కార్యాలను పొందుకుంటామని, ఆశీర్వాదాలను చూస్తామని, ఆత్మీయంగా మరి ఉన్నత స్థితిలోకి వెళ్తామని దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతిపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కనుక దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించి బలవర్తం చేయంగాక.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.